కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామితో రాజకీయాలు చేసిన వారు ఎవరూ బ్రతికి బట్టకట్టిన పరిస్థితులు లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సూచించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కూటమి పార్టీ నాయకులు తిరుమల లడ్డు వివాదాన్ని తలకెత్తుకున్నారన్నారు. మొదట జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన వారు ఇప్పుడు బాత్రూమ్ క్లీనర్కు ఉపయోగించే యాసిడ్స్ ఉపయోగించారంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. మనిషి అనేవాడు ఎవరైనా అలాంటివి కలిపి పదార్థాలు తింటే బ్రతుకుతారా అని నిలదీశారు. సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా చంద్రబాబు తనకు అనుకూలంగా నివేదిక వచ్చేలా మరో కమిటీ వేస్తామని చెప్తున్నారన్నారు. ఇది ఖచ్చితంగా దేవుణ్ణి కించపరచటమేనని దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు. జీవిత చరమాంకంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడడం సరైనది కాదన్నారు. రాష్ట్రంలో ఏది మాట్లాడినా చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా జగన్ పేరు జపిస్తున్నారని, నిద్రలో కూడా జగన్ పేరే వారికి గుర్తొస్తుందని అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. 3 లక్షల కోట్లు అప్పులు చేసి ఏం చేశారో చెప్పకుండా ఇలాంటి వివాదాలను రోజుకొకటి తెరపైకి తెస్తున్నారన్నారు. ఇప్పటికైనా మీరు ఆ వెంకటేశ్వర స్వామికి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అతని పైన అతను నమ్మకం లేకుండా పరిస్థితుల్లో రాజకీయంగా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ 20 నెలల్లో ఆయన ఇచ్చిన హామీలు ఎక్కడ కానీ అమలుపరచుకోకుండా పూర్తి స్థాయిలో కాదు, కేవలం ఒక 2-3 హామీలు తప్ప మిగతా స్థాయిలో కూడా పూర్తిగా కూడా వైఫల్యం చెందాడు. ఆ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యంగా వారు, ముఖ్యమంత్రి, ఆయన తనయుడు, మిగతా ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే 20 నెలల నుంచి కూడా చేస్తూ ఉండేది కూడా అందరూ కూడా ఈ రాష్ట్రంలో కాదు, ఈ భారతదేశం అంతా కూడా గమనిస్తూ ఉన్నారు. అతను వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒకటూరేమో మద్యంలో కల్తీ అంటాడు, మళ్ళీ కొత్తగా ఈరోజు శ్రీవారి యొక్క లడ్డులోనే కల్తీ అనేది ఈరోజు మళ్ళీ కూడా మొదలు పెట్టాడు. ఈరోజు కూడా దీనిపైన పెద్ద ఎత్తున కూడా ఈరోజు చేసేసి ముఖ్యంగా ఆయన కావచ్చు, మరీ ముఖ్యంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ వారు అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున శ్రీవారి యొక్క లడ్డులో, ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని ఒకతూరి, పంది కొవ్వు అని, ఇలాగ ఏదో రకం కొవ్వు కలిసిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపైన, ఈ ప్రచారం పైన, ఈ ఆరోపణల పైన మొట్టమొదటిగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఎవరో కూడా కాదు, మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు సుబ్బారెడ్డి గారు, మరి తర్వాత బీజేపీ పార్టీ నాయకులు, నేషనల్ లెవెల్ బీజేపీ పార్టీ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు, తర్వాత ఇతను సుబ్రహ్మణ్యం గారు, ఇద్దరు కూడా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది. సిట్ను కూడా వేయడం జరిగింది, దర్యాప్తు చేయమని చెప్పి ప్రత్యేకంగా కూడా ఈరోజు కూడా సిట్ కూడా రిపోర్ట్ అనేది కూడా ఇచ్చింది. సిబిఐ ద్వారా ఈ సిట్ కూడా సుప్రీంకోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. వారు చాలా స్పష్టంగా ఎన్డీటీపీ కావచ్చు, ఎన్డీఆర్ఐ రిపోర్ట్లు కూడా అక్కడంతా కూడా కంప్లీట్గా కూడా పొందుపరిచి దీనిలో ఎక్కడ కానీ జంతు కొవ్వు అనేది కూడా ఎక్కడ కానీ కలయలేదని చెప్పి చాలా స్పష్టంగా కూడా చేయడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం అది రుచించలేదు. ఇంతవరకు చేసిన ఆరోపణలన్నీ కూడా తుస్సన్నాయని, వ్యర్థమని, ఏమీ లేవని చెప్పేసి ఈరోజు ఎన్డీఆర్ఐ కావచ్చు, ఎన్డీడీబీఐ కూడా ఇవన్నీ చెప్పాకు అతని ప్రతిష్ట దిగజారిపోతుంది, ప్రతిష్ట అని చెప్పేసి అదే ఆరోపణలు, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఈరోజు ఇవ్వాలి. కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ కావాలంటారు, కొన్ని దాంట్లో అయితే సిబిఐ ఎంక్వైరీ చెప్పిన ప్రకారం అని చెప్పి అంటారు. అతనికి ఇష్టం లేకపోతే, అతనికి వ్యతిరేకమైతే సిబిఐ ఎంక్వైరీ చేయడు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఏది కానీ నమ్మడు. అతను చెప్పిందే సుప్రీంకోర్టు చెప్పాలి, ఏ రిపోర్ట్ అయినా కూడా రావాలని చెప్పే తత్వంతో ఈరోజు కూడా ఈ ప్రభుత్వం కూడా ముందుకు పోతూ ఉంది. మరీ ముఖ్యంగా ఆ ప్రసాదం ఏ మతస్థులైనా కూడా, నిజంగా నేను చెప్తున్నాను, ఏ మతం, హిందువులే కాదు, ఈవెన్ ముస్లిమ్స్ కావచ్చు, లేకపోతే క్రిస్టియన్లు కావచ్చు, ఎవరైనా కానీ వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కూడా మహాప్రసాదంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో కూడా ఆ ప్రసాదాన్ని కూడా స్వీకరించేవాళ్ళు. అంత పెద్ద ఎత్తున నమ్మకం. ఈరోజు కనీసం జంతుకోవలేదంటే కాదు, కెమికల్స్ కలిసినాయని, బాత్రూమ్కు క్లీన్ చేసే కెమికల్స్ కూడా కలిసినాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటారు. అసలు నీకు ఇన్ని సంవత్సరాలు ఉంది, ఇంత పరిపాలన అనుభవం ఉంది, ఇంత పెద్ద ఎత్తున చదువుకున్నావు, నువ్వు ఒక విజ్ఞానవంతుడివి,
బాత్రూంలో కలిపే క్లీన్ అనేది కూడా ఒక చిన్న సోప్ ముక్క ఎడన పొరపాటున కళ్ళలో పడినా గొంతులో పడినా కూడా ఎవరిపైన పడినా కూడా ఎంత చిన్న బాధ కలుగుతుంది. అటువంటిది బాత్రూమ్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా దాంట్లో కలిపినారని చెప్పి నోరెలా వచ్చిందని చెప్పి నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు. నీ తప్పుని ఇప్పటికైనా కానీ నువ్వు ఒప్పుకో, అంతేగాని నువ్వు ఒకటే దుష్ప్రచారం. నువ్వు ఇంతవరకు నువ్వు ఇచ్చిన హామీలు ఏమో అమలు పరిచే చేతగాక నువ్వు ఇదే ప్రచారం చేసేకి నువ్వు పోతున్నావు తప్ప ఎక్కడైనా కానీ ఉందే చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతాను. లాస్ట్కి నువ్వు ఎంత దిగజారినారంటే మీరు, మీ ప్రభుత్వము, మీ తెలుగుదేశం వారు అందరూ కూడా, లేకుంటే పవన్ కళ్యాణ్ గారు కానీ వీరందరూ కూడా కలిసి కూడా ఏదైనా కానీ నువ్వు ఇచ్చిన హామీల్లో మహిళలకు వచ్చి 1500 రూపాయలు ఇస్తామని చెప్పావు కదా, 15 నెలలు కూడా ఇస్తామన్నాయి కదా, నిరుద్యోగులకు వాళ్ళకి అంత చెప్పారంటే కాదు లడ్డులో జంతువుల కొవ్వు కొలిసిందని చెప్పి నీకు ఆన్సర్ వస్తుంది. నువ్వు ప్రతిదానికి ఈరోజు ఇదే చెప్తున్నావు తప్ప ఎక్కర్లేదు. కడకు తుదకు క్యాబినెట్ మీటింగ్లో కూడా 3-4 క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ రాష్ట్రానికి సంబంధించింది కానీ, ఈ రాష్ట్ర ప్రజలు కానీ, వ్యవసాయదారులు కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కానీ ఏ విషయం కూడా ఎక్కడ కానీ ప్రస్తావన అనేది లేకోకుండా మీ క్యాబినెట్లో కూడా ఇదే వస్తుందంటే జగన్ ఫోబియా పట్టుకుంది. జగన్ ఫోబియా పట్టుకుంది. నిద్రలో కూడా జగన్ కలవరించుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈరోజు కూడా ఉంది. వైఫల్యం చెంది ఈరోజు జగన్ ఫోబియా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన వారు ఎవరైనా కానీ, ఎందుకంటే ఆ రోజు వారి మామయ్యన ఎన్టీ రామారావును గద్దెదించినప్పుడు కానీ, ఆ నాయకత్వం నుంచి తప్పించి తన నాయకత్వ పగ్గాలు చేపట్టినప్పుడు కూడా ఆరోపణలు ఇటువంటివే. ఎన్టీ రామారావు గారు పైన కూడా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు. మళ్ళీ బామర్ది హరికృష్ణ పైన కూడా ఇటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాడు. ఆ కుటుంబం పైన అందరూ అంటే రాజకీయాల్లో అతనికి అడ్డు వచ్చేవారు అందరినీ కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలను ఒప్పించలేక ఇటువంటి ఆరోపణలు చేసి ఈరోజు కూడా చేస్తూ ఉన్నారు. జగన్ గారి పైన కూడా ఈరోజు కూడా ఇటువంటి ఆరోపణలే చేస్తున్నారు. ఏదో రకంగా జగన్ గారికి ఈ మరక అంటించి ప్రజల్లోకి తీసుకొని పోవాలనేది కూడా ఈరోజు కూడా చెప్పాల్సిన అవసరం. ఈరోజు క్షమాపణ చెప్పాలి. నీలో ఏదైనా కానీ మానవత్వం ఉందంటే, ఇంకా రాజకీయాల్లో కొనసాగాలకు నువ్వు అనుకుంటా ఉంటే, నువ్వు చివరి దశలో అయినా కూడా ఈరోజు దాంట్లో కూడా ఉండవు జీవితంలోనే అందరూ కూడా. ఇటువంటి టైంలో ఎవరైనా కానీ కనీసం ఇటువంటి దాంట్లో కూడా క్షమాపణ చెప్పి, పొరపడిన అని చెప్పి క్షమాపణ చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిజంగా కూడా 320 రూపాయలకు లేకుంటే 300కో 330కో నీకు అనేది కూడా నెయ్యి వస్తుందా అని చెప్పి నువ్వు ఈరోజు అడుగుతున్నావే చంద్రబాబు నాయుడు గారు. నువ్వు మొదటి నుంచి కూడా నువ్వు ఇదే వ్యాపారంలో ఉన్నావు కదా, నువ్వంతా కూడా డైరీలు పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఇదే వ్యాపారంలో ఉన్నావు, నీకు తెలియదా? నువ్వు ఉన్నంత వరకు కూడా 320 330 కదా, నీవే కాదు మీ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది కదా, కంప్లీట్గా ఉంది కదా. కంప్లీట్గా 2015 నుంచి 16 వరకు కూడా అన్నీ అంతే, 330 320 330 ఇదే రేట్లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఈరోజు నువ్వు అడుగుతాడో మళ్ళీ కూడా పోతే నువ్వు ప్రభుత్వం వచ్చి 20 నెలలకైంది, ఇప్పుడు నువ్వు అదే దానికే తీసుకుంటున్నావు, అదే కంపెనీల నుంచి కూడా మళ్ళీ తీసుకుంటున్నావు. మీ ప్రభుత్వం అనేది కూడా మీకు అనుకూలంగా రిపోర్ట్లు వచ్చేంత వరకు కూడా ఎంక్వైరీ అని చేసుకుంటూ పోవడమే ప్రతి ఒక్కటి కూడా. వివేకానంద రెడ్డి హత్య కేసులో కావచ్చు సిబిఐ ఇచ్చినట్లేదు, ఇంకా ఎంక్వైరీ చేయాలంటారు. ఈరోజు ఇక్కడ సిబిఐ అయితే సిట్ దాంట్లో ఇచ్చింది, సిబిఐను ప్లస్ మీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పడిన దాంట్లో కూడా ఇచ్చిన రిపోర్టులు కూడా లేదు, నేను ఇంకో సిట్టును వేస్తాను, దీన్ని చేయకూడదు అంటే నువ్వు ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే నీకు మిగిలి ఉంది. ఈ 3 సంవత్సరాలు కూడా ఇటువంటి దానిపైనే ఈ ప్రభుత్వాన్ని కూడా కొనసాగించాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు తప్ప నువ్వు ఇచ్చిన హామీలో లాంటి ఈ రాష్ట్ర అభివృద్ధిలో చూపలేదు. కాబట్టి నేను ఇప్పుడేం చెప్తున్నాను, క్షమాపణ చెప్పండి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు. ఎందుకంటే పాపం పండింది. వెంకటేశ్వర స్వామిని ఇలా అన్నోళ్ళు ఎవరు కానీ ఆయన ప్రతిష్ట దిగజార్చాలి అనేవాళ్ళు నువ్వు కాదు కదా, ఎవరు కానీ మానవుడైన పుట్టిన ఎవరు కానీ మానవ జన్మ ఏ మతస్థుడైనా కూడా ఎవరికి లేదు, అంత నమ్మకం ఉంది వెంకటేశ్వర స్వామి పైన. కానీ నువ్వు ఇంత అప్రతిష్ట పాలు చేస్తున్నావు స్వయంగా స్వామివారిని అని చెప్పి నేను చెప్తాను. నీ పాపం అనేది కూడా పోదు, పాపం పని తప్పకుండా కూడా దానికి శిక్ష కూడా అనుభవిస్తావు అని చెప్పేసి.